ఆలయం ఎదుట అధికారులతో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. బాల్కంపేటలో ప్రోటోకాల్ ఇష్యూ అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్. తోపులాటలో మినిస్టర్తో పాటు మేయర్కు స్వల్ప గాయాలు. అధికారులపై నేతలు సీరియస్. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. బల్కంపేటలో అవుతుంది, బల్కంపేటలో అవుతుంది, అట్లనే కావాలి మీకు. ఆడ బల్కంపేటలో చాలా ఇబ్బందులు అన్న. రోడ్ అట్లనే ఉంటది, ఆడ లైన్లు అట్లనే ఉంటాయి, ఇరికిరికి ఉంటది, అంతా మీకు అట్లనే కావాలి, మీకు అట్లనే కావాలి. ఇప్పుడు కేశవరావు కూతురు ఆమె వాళ్ళ డాడీ రాజీనామా చేసిండు. ఈమె ఎందుకు చేస్తలేదు? ఈమె ఎందుకు చేస్తలేదు? ఇప్పుడు ఈమె పీరియడ్ అయిపోయిన తర్వాత పార్టీ మారితే బాగుంటుండే. పీరియడ్ కాకముందుకే పార్టీ మారింది. మరి ఏం నైతికత ఉంది? కూతురు చెప్పాలి కదా. కూతురుకా? ఈమెనా? వీళ్ళు మనుషులు అంటే అధికారం ఉంది కదా, అధికారం ఉందనే మదం. అయితే రేవంత్ సర్కార్పై యువత యుద్ధం. పరీక్షల మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరుతుంటే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు సర్కారు. మంత్రుల కోసం పనిచేసే అధికారులు జైలుకే. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్ర. అమలుకు నోచుకునే 2 లక్షల ఉద్యోగాల హామీ. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏం నొప్పి? అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను ముంచిన కాంగ్రెస్. రేవంత్ హయాంలో పెరిగిన బెల్ట్ షాపులు. కిషన్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ సర్కార్పై యువత యుద్ధం ప్రకటించిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరుతుంటే నిరుద్యోగులను పోలీస్ స్టేషన్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే 2 లక్షల ఉద్యోగుల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేస్తామన్న రేవంత్ ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. టైం టేబుల్ ప్రకటించి ఫస్ట్ కాంతిలో చేస్తే 2 లక్షలు అవుతుండే. కాకపోతే ఏంటంటే టైం వచ్చింది కాబట్టి ఇక చేస్తున్నాను చేస్తున్నాను కానీ టైం ఇవ్వాలి. ఎగ్జామ్ ప్రిపరేషన్ టైం ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా చేస్తున్నా ఇప్పుడు ఈయనేమంటే నేను వరుస పెడుతుంటే విద్యార్థులు చదువుకోవడానికి టైం లేదన్నా, ఏమాత్రం టైం ఇవ్వట్లేదు. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏం నొప్పి? అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను ముంచిన కాంగ్రెస్. రేవంత్ రెడ్డి హయాంలో పెరిగిన బెల్ట్ షాపులు. కిషన్ రెడ్డి అంటున్నాను. రేవంత్ రెడ్డి హయాంలో బెల్ట్ షాపులు పెరిగినాయి అంటారు కానీ తెల్ల రేషన్ కార్డులు ఇవన్నీ నిజంగా ఏం నొప్పి నాకు అర్థమవుతలేదు. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వచ్చుగా. అవును, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేది లేదు. ఇక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు. అదే చదువుకోనికే ఉంది, అది ప్రజాపాలన లైన్ చదవనికే ఉంది. అది ఇచ్చింది ఏపీకి ఫిజికల్గా అప్లికేషన్స్ అని తీసుకున్నారు వాళ్ళు, తీస్తున్నారు కానీ ఏడా ఇస్తున్నా